పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరి నమః. సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకల్పించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఆగస్టు 3వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథునంలో గురువు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధుడు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనంలో శని. అలాగే చంద్రుడు వృశ్చికం, ధనస్సు, మకర రాశుల్లో సంచారం. ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈ రోజున అమ్మవారిని చక్కగా పూజించుకుని అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ వివాహపరంగా కావచ్చు, విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారి వారి కోరికలను అమ్మవారు నెరవేర్చి ఆశీస్సులు అందిస్తుందని, అదేవిధంగా మీకు తోచిన విధంగా అమ్మవారిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. కర్కాటక రాశి వారికి ఈ వారం అది అనుకూలంగా లేదు. ద్వితీయంలో కేతువు, తృతీయంలో కుజుడు, భాగ్యంలో శని. పనులు నిదానంగా సాగుతాయి. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బంది పెడతాయి. కోర్టు కేసులని, పోలీస్ స్టేషన్లని, భూమిని కబ్జా చేయడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా పరిశీలించుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. తొందరపాటు నిర్ణయాలు పనికిరాదు. ద్వితీయంలో కేతువు ముఖ్యంగా మనోవేదన ఎక్కువగా గురి చేస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా చేసుకోవచ్చు, కొంత నిదానంగా ఉంటుంది. అయితే ఉద్యోగంలో స్థిరత్వం ఇంపార్టెంటు. అష్టమ రాహువు, ద్వితీయంలో కేతువు, భాగ్యంలో శని. కొన్ని పనులు నిరాశపరిచిన ద్వితీయార్థంలో మంచి అవకాశాలు కలిసి వస్తాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. సేల్స్ కాకపోవడం, ల్యాండ్ కొనాలన్నా అమ్మాలన్నా అవి అమ్మునవ్వకపోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. ముఖ్యంగా భూ సంబంధించిన విషయ వ్యవహారాలు జాగ్రత్త వహించడం చెప్పదగిన సూచన ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. విధికి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారు ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. ఏదైనా నోటిఫికేషన్ పడితే ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. రాత పరీక్షల్లో పాస్ అవుతారు. అదేవిధంగా ప్రభుత్వ పరంగా టీచర్స్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి, ఆల్రెడీ ఎగ్జామ్ రాసిన వారికి ఒక శుభవార్త వినే అవకాశం కూడా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. వివాహాది శుభకార్యాల విషయంలో చక్కగా నిర్వర్తించగలుగుతారు. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. సంబంధం కుదురుతుంది. వచ్చిన సంబంధం జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. చక్కగా శ్రావణ మాసం ప్రారంభమైంది కాబట్టి ప్రతిరోజు ప్రతినిత్యం మహాలక్ష్మి అమ్మవారికి కుబేర కుంకుమతోటి, ఆరావళి కుంకుమతోటి, మొగలుపు కుంకుమతోటి, ఈ 3 కుంకుమలతోటి అమ్మవారిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఆరావళి కుంకుమ సుమంగలికి, కుబేర కుంకుమ వ్యాపారానికి, ఉద్యోగానికి, మొగలుపు కుంకుమ వంశాభివృద్ధి, సంతానాభివృద్ధి అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏదైనా మన సంకల్పతోటి ప్రతిరోజు అమ్మవారిని అష్టోత్తరంతో పూజించండి. ఈ నెల రోజులు మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 7, కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.